Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఈరోజు నేను పీసీఓడి ఈ నీటి బుడగల సమస్యతో బాధపడే వాళ్ళు చాలా మంది విని ఉంటారు అండ్ చాలా మంది ఈ ప్రొసీజర్ చేసుకొని కూడా ఉంటారండి. దాన్ని లాపరోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటారు. దీని గురించి ఈరోజు డిస్కస్ చేస్తాను. అంటే అసలు ఈ పద్ధతి ఏంటి, ఎలా బెనిఫిట్ అవుతుంది, నిజంగా ఎవరికి అవసరము ఎవరికి అవసరం లేదు, దాని గురించి ఈరోజు మాట్లాడతాను. నీటి బుడగల సమస్య అన్న వెంటనే లేడీస్కి అది చిన్న వయసు అంటే మ్యారేజ్ అయ్యి ఉండకపోవచ్చు, యంగ్ గర్ల్స్లో కూడా ఇది ప్రాబ్లమే, లేదా పెళ్ళైన తర్వాత ఇంకా కూడా ప్రాబ్లమాటిక్ అనిపిస్తుంది. ఎప్పుడు అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు. పెళ్ళి ముందు వరకు లేడీస్ ఎక్కువగా ట్యాబ్లెట్స్ తీసుకొని లేదా ఎట్లా ఒక 2-3 మంత్స్ కంటే ఎక్కువ ప్రొలాంగ్ అవుతుంది అన్నప్పుడు గైనకాలజిస్ట్ని కలిసి కొన్ని మెడిసిన్స్ వాడి పీరియడ్స్ తెప్పించుకుంటూ అలా జరిగిపోతూ ఉంటుందండి. అదర్వైజ్ ఇంకా ఎక్స్ట్రాగా ఒక మైల్ వెళ్ళాలి అంటే డయట్ వేరియేషన్స్ చేసుకోండి, ఎక్సర్సైజెస్ చేయండి, కొంచెం వెయిట్ లూజ్ అవ్వండి అని అడ్వైజ్ ఇస్తూ ఉంటారు డాక్టర్స్. పెళ్ళైన తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ అయిపోతుంది. పీరియడ్స్ కరెక్ట్గా వస్తేనే కదా తెలుస్తుంది ఒక గుడ్డు పెరిగి విడుదల అవుతుంది అన్నది. అప్పుడే ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది కదా, లేదా ఖచ్చితంగా లేడీస్లోనే ప్రాబ్లం అయి ఉంటుంది అని ఇలా చాలా మెంటల్ స్ట్రెస్కి గురి అవుతూ ఉంటారు అనమాట పీసీఓడి పేషెంట్స్. ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇనీషియల్గా రైట్ అవే ఎవరు కూడా ఈ సర్జరీ గురించి మాట్లాడరండి. ఇనీషియల్గా డాక్టర్ ఏం ట్రై చేస్తారంటే లేడీకి న్యాచురల్గా తనకు ఒక ఎగ్ పెరిగి విడుదల అవ్వట్లేదు కాబట్టి బయట నుంచి మేము ట్యాబ్లెట్స్ ఫామ్లో కానీ లేదా ఇంజెక్షన్స్ ఫామ్లో కానీ మేము మెడికేషన్స్ ఇచ్చి ఫాలిక్యులర్ స్టడీ అంటాం, అంటే స్కాన్స్ చేసుకుంటూ ఆ సైకిల్లో ఫాలో అయ్యి ఒక ఎగ్ పెరుగుతుందా లేదా అనేది మేము మానిటర్ చేస్తాం. సపోజ్ ఇలా ట్యాబ్లెట్స్ ఇచ్చి అండ్ ఆల్సో ఇంజెక్షన్స్ ఇచ్చి మోర్ దెన్ 3 సైకిల్స్లో బ్యాక్ టు బ్యాక్ ట్రీట్మెంట్స్లో తనకు ఒక ఎగ్ గ్రోత్ అన్నది రాలేదనుకోండి, ఎన్ని డోసెస్ మనం ఇస్తున్నా కూడా, అప్పుడు ఇటువంటి కేసెస్ని రెసిస్టెంట్ పీసీఓడి కేసెస్ అంటారు. అంటే అసలు ఎగ్ గ్రోతే రావట్లేదు. అదర్వైజ్ 3 or more సైకిల్స్లో ఎగ్ పెరుగుతుంది కానీ విడుదల అయిన తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అది ఫెయిల్యూర్ కేసెస్, అది డిఫరెంట్ కేటగిరీ. దాని గురించి ఈరోజు డిస్కస్ చేయను. ఇప్పుడు రెసిస్టెంట్ పీసీఓడి మాత్రమే మాట్లాడతాను. అంటే అసలు ఎగ్ పెరుగుదలనే రావట్లేదు, అన్ని చిన్నగానే ఆగిపోయి ఉన్నాయి, పెరుగుదల లేదు, పెరుగుదల ఉంటేనే విడుదల అయినప్పుడే ప్రెగ్నెన్సీకి అవకాశం ఉంటుంది. అసలు ఆ సిచ్యువేషన్ ఆ స్టెప్ వరకు కూడా మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. ఇలా ఉన్నప్పుడు మనకు ఆప్షన్స్ వస్తాయి ఈ లాపరోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ గురించి. ఎష్రే అని ఒక బాడీ ఉంది, యూరోప్ తయారు చేసిన సొసైటీ. సో ఆ సొసైటీ పూర్తి వరల్డ్లో ఉన్న పాపులేషన్ పీసీఓడి కేసెస్ అన్నిటిని కూడా స్టడీ చేసి కొన్ని గైడ్ లైన్స్ అనేవి తయారు చేశారు. ఈ గైడ్ లైన్స్లో వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా వాళ్ళు డయట్లో మార్పులు తీసుకురావడము, ఎక్సర్సైజ్ చేయడము, వెయిట్ లూజ్ అవ్వడము, ఫస్ట్ ఇది ట్రై చేసి వాళ్ళ సైకిల్స్ మీద ఎటువంటి ప్రభావం ఏమైనా కనపడుతుందా అన్నది ట్రై చేసి చూడమంటారనమాట. ఇది ఫస్ట్ స్టెప్. నా సెకండ్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే నేను చెప్పినట్టు మెడికేషన్స్ పెట్టి టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ పెట్టి ట్రై చేయడం, ఒక ఎగ్ గ్రోత్ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం. ఈ 2 స్టెప్స్ కూడా ఫెయిల్ అయితే థర్డ్ స్టెప్లో మనకు ఈ లాపరోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ట్రీట్మెంట్ వస్తుంది. ఈ ట్రీట్మెంట్లో మనం ఏం చేస్తున్నామంటే కెమెరా వేసి లోపల నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళకి యూజువల్గా ఓవరీస్ చాలా బల్కీగా ఉంటాయి, ఉన్న నార్మల్ సైజెస్ కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ఈ ఓవరీస్లో మేము లేజర్ ద్వారా కాటరీతో ఒక మినిమం ఎక్కువ కాదు ఒక 4 to 5 పంక్చర్స్ చేసి ఈచ్ ఓవరీలో బయటకు వస్తామన్నమాట. దీనికి కూడా ఎంత పవర్ వాడాలి, ఎంత ఎనర్జీ మనం పెట్టి ఈ లేజర్ని వాడాల్సి ఉంటుంది అనేది ప్రతి దానికి స్పెసిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే మీకు ఆ ప్రొసీజర్ చేస్తున్నారో ఆ డాక్టర్ వెల్ వర్స్డ్ ఉంటారు ఆ పాయింట్స్లో. ఈ ప్రొసీజర్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఇలా మేము లేజర్ ఎనర్జీ ద్వారా డ్రిల్ చేసినప్పుడు లోకల్గా ఆ ఓవరీలో పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎక్కువగా మేల్ హార్మోన్స్ ఎన్వైర్న్మెంట్ చాలా హై ఉంటుందన్నమాట. దానివల్ల వాళ్ళకి ఎగ్ పెరుగుదల హ్యాంపర్ అవుతూ ఉంటుంది, ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది ఆ ఎన్వైర్న్మెంట్. ఈ లేజర్ ఎనర్జీతో పంక్చర్స్ చేసినప్పుడు ఆ మేల్ హార్మోన్ ఎన్వైర్న్మెంట్, మగవాళ్ళ లాంటి హార్మోనల్ ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉందో ఓవరీస్లో అది కొంచెం తగ్గిస్తుంది, లెస్ ఆండ్రోజెనిక్ చేస్తుంది. అందుకని ఆ ప్రొసీజర్ చేసిన తర్వాత కొంతమందికి ఒక 4 to 5 సైకిల్స్ వరకు పీరియడ్స్ రెగ్యులర్గా రావడము, లేదా ఆ ట్రీట్మెంట్ అయిన ఇమీడియట్ నెక్స్ట్ ఫ్యూ సైకిల్స్లో మెడికేషన్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఎగ్ పెరిగి రెస్పాండ్ అవ్వడము చూస్తూ ఉంటాం. ఈ హెల్ప్ అవుతుందన్న ఐడియాతోనే మేము ఈ ల్యాప్ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేస్తాం. ఈ ప్రొసీజర్కి అన్ని అడ్వాంటేజెస్ అంటే కాదండి, కొన్ని డౌన్ సైడ్స్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అవి ఏంటి అంటే మేము నాన్ స్పెసిఫిక్గా నేను అన్నట్టు 4 to 5 పంక్చర్స్ అన్నాను. మేము ఒక కాటరీతో మోనోపోలార్తో అక్కడ ఒక్క రీజన్లోనే మేము పంక్చర్ చేసినా కూడా లేజర్ ఎనర్జీ పక్కన రీజన్స్లో లేటరల్గా ఎంత స్ప్రెడ్ అవుతుంది అనేది మా కంట్రోల్లో ఉండదు. అందుకని పక్కన గుడ్లు
కూడా చనిపోయి ఓవరాల్ వాళ్ళకున్న గుడ్ల సంఖ్య నంబర్ రిజర్వ్ పడిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట ఈ ల్యాబ్ ఓవేరియన్ డ్రిల్లింగ్. ఇది ఒక ప్రాబ్లం. అండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా ఈ ట్రీట్మెంట్ పర్మనెంట్ సొల్యూషన్ మీకు ఆఫర్ చేయట్లేదు. నేను అన్నాను ఒక 5-6 సైకిల్స్ వరకు వాళ్ళకి పీరియడ్స్ కరెక్ట్గా రావచ్చండి అని. ఎందుకు ఇలా అంటున్నానంటే ఒక 6 months లేదా మ్యాక్సిమం 1 year వరకు ఈ రిజల్ట్ అన్నది వాళ్ళకు పర్సిస్ట్ అవుతుంది. తర్వాత మొదట్లాగానే వాళ్ళకి మళ్ళీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడము లేదా మళ్ళీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ కాకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎదురయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటాయండి. అందుకనే ల్యాబ్ ఓవేరియన్ డ్రిల్లింగ్ ఇండిఫరెంట్గా ప్రతి లేడీ ఒక 3-4 సైకిల్స్ చూసి రావట్లేదంటే ఇమీడియట్గా ఈ ల్యాబ్ ఓవేరియన్ డ్రిల్లింగ్ జంప్ చేయకుండా మీ అదర్ ఆల్టర్నేటివ్స్ ఏముండొచ్చు అనేది మీరు ఎక్స్ప్లోర్ చేయడం ఇట్ ఈస్ మోర్ అడ్వైజబుల్. ఎవరికి నిజంగా ఇండికేటెడ్, ఎవరిలో హెల్ప్ అవుతుంది ల్యాబ్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటే నేను కొన్ని లిస్ట్ చేస్తాను. ఒకటి, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందరికీ ఒక ఐడియా ఉంటుంది, మిస్కన్సెప్షన్ అంటే ఖచ్చితంగా అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ నీటి బుడగల సమస్యతో లావు ఉంటారో అని అనుకుంటారు. బట్ సన్నగా ఉండి కూడా పీసీఓడి ప్రాబ్లం ఉండొచ్చండి. లీన్ పీసీఓడి వెరైటీ అంటాం. సో పర్టికులర్గా ఈ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఈ ల్యాబ్ ఓవేరియన్ డ్రిల్లింగ్ హెల్ప్ అవుతుంది. సెకండ్ వచ్చేసి తనకు LH అని ఒక హార్మోన్ ఉంటుంది, బాడీలో టెస్ట్ చేస్తారు హార్మోన్. ఆ LH వాల్యూ గనక 10 international units per liter కంటే ఎక్కువ ఉందనుకోండి, ఇటువంటి కేసెస్లో కూడా ఈ ల్యాబ్ ఓవేరియన్ డ్రిల్లింగ్ హెల్ప్ అవ్వచ్చు. థర్డ్ కేసు వచ్చేసి చాలా పెరిఫరీలో ఉంటారు, వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్ లేదా ఈ హాస్పిటల్స్ యాక్సెస్ అంతగా లేదు, చాలా బయట విలేజెస్లో ఉన్నారు. అండ్ ఆ లేడీ మళ్ళీ వెనక్కి రాకపోవచ్చు, ట్రీట్మెంట్కి ఫాలో అప్ అంత బాగా ఉండకపోవచ్చు. సో అటువంటి కేసెస్లో కూడా ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే కనీసం ఆ నెక్స్ట్ 6 months to 1 year తను న్యాచురల్గా ట్రై చేసుకోవాలనుకుంటే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ తనకు హెల్ప్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి మ్యారిటల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఎవరన్నా లేడీ ఒక 6-7 years అయింది అనుకోండి ఆల్రెడీ, అండ్ ఇప్పుడు ఇంకా ఎగ్ గ్రోత్ ప్రాబ్లమ్ గా ఉందనుకోండి, ఈ ల్యాబ్ ఓవేరియన్ డ్రిల్లింగ్ వెళ్ళడం కంటే ఆల్టర్నేటివ్ మీరు ఆ బెటర్ చాయిస్ ఏదైతే ఉందో అంటే IVF లాంటి ట్రీట్మెంట్, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో మేము హై డోస్ ఇంజెక్షన్స్ డైలీ బేసిస్ మీద ఇస్తాం కాబట్టి ఈ చిన్న ట్రీట్మెంట్స్ లో రెస్పాండ్ కాని వాళ్ళు కూడా దాంట్లో రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అందుకని ఎక్కువ మ్యారిటల్ లైఫ్ ఉంది, ఏజ్ పెద్దగా ఉన్నారు, ఇటువంటి కేసెస్ ఈ ట్రీట్మెంట్ వెళ్ళడం కంటే మీరు ఆ వేరే ఆప్షన్ని ఎక్స్ప్లోర్ చేయడం మోర్ అడ్వైజబుల్ అనమాట. అందుకని ఈ ల్యాబ్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అన్నది ఫర్టిలిటీ సెంటర్ కావచ్చు లేదా బయట ఏదైనా సెంటర్స్ కావచ్చు, పెరిఫరీలో కావచ్చు, మీకు అది అడ్వైజ్ అయినప్పుడు మీరు మీ డాక్టర్స్తో ఈ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, మీ క్యారెక్టర్ ప్రొఫైల్ ఏంటి, ఇవన్నీ మీరు డిస్కస్ చేసుకున్న తర్వాతనే మీరు ఆ ప్రొసీజర్ని అండర్గో అయితే ఇట్ ఈస్ బెటర్, ఇట్స్ మోర్ బెనిఫిషియల్ టు యూ అనమాట. థ్యాంక్ యూ.